బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు బీసీకి ఇవ్వండి. కేసీఆర్కు సంబంధించినటువంటి పార్టీలో వాళ్ళ కూతురు కవిత ఇప్పుడు పూలే విగ్రహం అనేటువంటి దాంట్లో పెట్టారు. తెలంగాణ జాగృతికి సంబంధించి భారత జాగృతి అనేది పెట్టుకున్న తర్వాత కవిత ఈ పూలే విగ్రహాన్ని పెట్టుకుంటే ఒక కయ్యం పెట్టిండు మెదక్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కల్వకుంట్ల కుటుంబంపై బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్కు సినిమా వాళ్ళతో చాలా పనులుంటాయని దుబాయ్, అమెరికా, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడంలో బిజీగా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని నాంపల్లి అధికారంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు బడుగు బలహీనలు దళితులు గుర్తుకు రాలే, కవితకు పూలే ఇప్పుడు గుర్తుకొచ్చాడా? కవితకు వీలైతే ఫామ్ హౌస్లో తండ్రిని కలిసి తాము ఒక ఎంపీ సీటు గెలుస్తామని, ఆమెకు బడుగు బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే శంకరమ్మకు రాజ్యసభ ఇస్తే శంకరమ్మ తెలంగాణ ఉద్యమానికి ఆమె వాళ్ళ కొడుకు పాపం చనిపోయింది కాబట్టి బీసీ అవుతుంది, తెలంగాణ మహిళా ఉద్యమకారులు ఇవన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఆమెకి ఇవ్వచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికి తెలిసిన పేరారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలాగూ బాగలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్గా దళితుడికి కడియం సీఆర్కి అవకాశం ఇవ్వాలని కవిత తండ్రిని అడగాలని ఇప్పటికీ కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీకి పబ్లిసిటీ ఇప్పించి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది కవిత ఓ దిక్కు పూలే విగ్రహం పేరుతాడంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు కవిత అనేటువంటి అంశాన్ని. అధికారంలో ఉన్నప్పుడు మీడియా మొత్తం వాళ్ళ చుట్టూ తిరిగింది, ఇప్పుడు మీడియా వాళ్ళ చుట్టూ లేదు కాబట్టి కవిత బీసీలకు సంబంధించి నిజంగా కూడా బీసీలపైన ప్రేమ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ రఘునందన్ రావు గారు అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు, ఇప్పుడు ఒక రాజ్యసభ ఉన్నది కాబట్టి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ రాజ్యసభ టికెట్ ఇవ్వచ్చు. 17 లోక్సభలో ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ 5 సీట్లు ఏమున్నాయి కదా, ఈ 3 అవి 2 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ పోను మిగిలిన స్థానాలు 12 ఉన్నాయి. ఆ 12లో 12 మళ్ళీ బీసీలకే ఇవ్వచ్చు. నిజంగా ఆ దమ్ముంటే, నిజంగా టీఆర్ఎస్కు బీసీల మీద ప్రేమ ఉంటే 12 ఎంపీ స్థానాలు, ఇప్పుడు రాజ్యసభ ఒక స్థానము, ఇన్ని స్థానాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని రఘునందన్ రావు చెప్పారు. నిజంగా దానికి నేను ఒకటే యాడ్ చేస్తున్నా, 12 ఎంపీ సీట్లు కూడా బీసీలకే ఇవ్వచ్చు. బీసీలలో ఒక 12 కులాలను చూసి ఒక్కొక్క కులానికి ఒక్కొక్కటి ఇచ్చుకోవచ్చు. ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో బీసీలలో మొదటి నుంచి ప్రాతినిధ్యం లేని తక్కువ జనాభా ఉన్న కులాలను గుర్తించి వాళ్ళకు ఖమ్మం లాంటి సీటు, ఈ మిగిలిన సీట్లు ఉంటాయి కదా 12 ఓపెన్ సీట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు బీసీలలో ప్రాతినిధ్యం వహించని, ప్రజాప్రతినిధ్యం వహించినటువంటి కులాలన్నింటినీ లెక్క చేసి 12 ఎంపీ సీట్లు ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తే ఇచ్చుకోవచ్చు. ఎట్లాగో ఓడిపోయే సీట్లను ఇవ్వచ్చు. ఇప్పుడు 12 సీట్లు వాళ్ళు గెలిచేది లేదు, ఆ గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు ఇచ్చుకుంటే బాగానే ఉంటుంది.